హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు చిట్టిపుట్ల మధుసూదన శర్మ గారు, సీనియర్ ఆయుర్వేద నిపుణులు. మన ఇంట్లోనే ఉండే ఆహార పదార్థాలతో మంచిగా మనకు దగ్గరలో ఉండే తక్కువ బడ్జెట్ లో మనకు దొరికే ఆహార పదార్థాలతోనే మంచి హోమ్ రెమెడీస్ చెప్పడమే ఆయన యొక్క ప్రత్యేకత. కాబట్టి సార్ అడిగి మంచి మంచి టిప్స్ అయితే తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ అయితే పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా నరాల వీక్‌నెస్ అని చెప్పేసి చాలా మందికి రావడం జరుగుతుంది కదా సార్. ఈ నరాల వీక్‌నెస్ కోసం అసలు మంచి హోమ్ రెమెడీస్ ఉంటాయని కూడా విన్నాము. అది మీ నుంచి కూడా మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మధుసూదన్ శర్మ గారు అసలు ఎలాంటి రెమెడీస్ చెప్తారు అని చెప్పేసి. సో చెప్పండి సార్, మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకి నరాల వీక్‌నెస్‌కి సంబంధించి హోమ్ రెమెడీస్ ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా? షూర్. ఈ మధ్య కాలంలో వయస్సు నిమిత్తం లేకుండా ఎక్కువ శాతం మందిని వేధిస్తూ, పీడిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి అత్యంత ప్రధానమైన ప్రాబ్లం నరాల బలహీనత, నర్వస్ వీక్‌నెస్. ఎవరిని పలకరించినా ఎక్కువ శాతం మంది నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ఇదే. సో కొంతమందిలో అంతుబట్టని అంతు చిక్కని నీరసము, నిస్సరణ, బలహీనత. కొంతమందికి కారణం స్పష్టంగా తెలిస్తే, అంటే వాళ్ళకు ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, లేకపోతే కొన్ని రకాలైన జబ్బులు ఉండడం కానీ, షుగర్ లాంటి సమస్యలు, అంటే మధుమేహం లాంటి సమస్యలు ఉండడం కానీ, ఇలాంటి వాళ్ళల్లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల నరాల వీక్‌నెస్ కొంతమందికి వస్తే, కొంతమందికి ఎలాంటి కారణం కూడా స్పష్టంగా తెలియదమ్మా. అవును. మనం పరీక్షలు అన్నీ చేస్తే నార్మల్గా ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం అంతు పట్టని అంత చిక్కని బలహీనత, నీరసము, కాళ్ళు చేతులు లాగడము, పిక్కలు పట్టేయడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఏదైనా పని చేయాలనేటువంటి తలంపు ఉన్నప్పటికీ పోస్ట్‌పోన్ చేసేటువంటి తత్వం ఉండడము, ఎప్పుడు తల బరువుగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా నరాల బలహీనత కిందకి వస్తుంటాయి. ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుంటుంది, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంటుంది. కాబట్టి చిన్న పని చేయాలన్నా చేత కాదు. సో ఇలాగా కొంతమంది ఉంటారమ్మా. దీనికోసం అని చెప్పేసి స్నేహితులు చెప్పారను, పక్కింటి వాళ్ళు చెప్పారను, బంధువులు చెప్పారను, మరొకరు చెప్పారను, మెడిసిన్స్ యూజ్ చేయడము. విటమిన్ టాబ్లెట్స్, అవును. కాల్షియము, ఐరన్, వాట్ నాట్ ఎల్స్ అమ్మా, ఎవరైతే చెప్తేది బట్ అది యూజ్ అవుతుందో లేదో కూడా తెలియదు, బట్ యూజ్ చేస్తుంటారమ్మా. కాబట్టి అలా కాకుండా, సో నరాల వీక్‌నెస్ స్పష్టంగా పలాని సమస్య వల్ల ఈ నరాల వీక్‌నెస్ కలుగుతుందని తెలిసిన లేకపోతే ఎలాంటి కారణం స్పష్టంగా తెలియకపోయినా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే కలిగేసి ఆ సమస్య నుంచి బయటపడతారమ్మా. అంతేకాకుండా వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, త్వరగా కలుగుతాయమ్మా. సో ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ ఔషధమే చెప్తాను చూడండి. మహిళలు వాడుకోవచ్చు, పురుషులు అందరూ వాడుకోవచ్చమ్మా. దీనికి ఏంటంటే, బాదం పప్పును వేయించేసేసి చూర్ణంలాగా మిక్సీలో కలిపేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా సారపప్పు అంటారు. లేదు సారపప్పు దొరకడం కష్టంగా ఉండి అదేదన్నా కొంచెం కాస్ట్ అనిపించేట్లయితే కనుక ఆ ప్లేస్లో కాస్త కుస్త ప్రతి చోట దొరికేటువంటిది పిస్తా పప్పు దొరుకుతుందమ్మా. సారపప్పు రీప్లేస్ గా మనము పిస్తా పప్పు మనం వాడుకోవచ్చు. సో పిస్తా పప్పును కూడా జస్ట్ కాస్త వేయించేసి అది పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీనికి తోడు అశ్వగంధ చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. అశ్వగంధ, దాని పేరే అశ్వగంధ. గుర్రం లాంటి శక్తి వస్తుందమ్మా. అంటే నరాలకు గుర్రం లాంటి శక్తి. ఇప్పుడు జంతు జాతుల్లో గుర్రానికి శక్తి ఎక్కువ. అది అంత దూరం పరిగెత్తినప్పటికీ నీరసం, నిస్సరణ, బలహీనత మిగతా వాటికి రాదమ్మా. అందుకే దాని పేరు అశ్వగంధ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో నరాలకు మంచి శక్తినిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు అశ్వగంధలు ఉన్నాయి. అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో బాదం పప్పు చూర్ణము, పిస్తా పప్పు చూర్ణము, అశ్వగంధ చూర్ణం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని జస్ట్ ఒక 10 గ్రామ్స్ లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం కలిపేశారు. సో ఈ 3 పదార్థాలతో పాటు ఈ 4వ పదార్థాన్ని కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నర్వస్ వీక్‌నెస్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఎంత మోతాదులో తీసుకుంటే బెటర్ అంటారండి? ఈ అన్ని కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు రాత్రి పడుకునేటప్పుడైనా వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ 2 సార్లు వాడుకోవాలంటే ఉదయం పూట పరిగెడుపున ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు, అదే మళ్ళీ రాత్రిపూట కూడా వాడుకోవాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఒక్కసారి అయితే కేవలం నైట్ పడుకునేటప్పుడు వాడుకుంటే సరిపోతుంది. పాలు వాడదైనటువంటి వాళ్ళు, పాలతో కలిపి వాడుకున్న తృప్తికరంగా బాగా తాగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే అందరూ కూడా పాలలో కలిపి వాడుకోవచ్చమ్మా. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందమ్మా. 1/2 టీ స్పూన్ పౌడర్ ఒక 100 ml మిల్క్లో కలిపి తీసుకోవచ్చు. లేదంటే మామూలు వాటర్లో కలిపి తీసుకోవచ్చు. అట్లా లేదంటే తేనె వాడదైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే తేనె కూడా కలిపి వాడుకోవచ్చమ్మా. తేనె వాడకూడనటువంటి వాళ్ళైతే మాత్రం నేను చెప్పినట్టు పాలతో కానీ నీళ్ళతో కానీ వాడుకుంటే సరిపోతుంది. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల
చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఆ యొక్క శక్తి సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే నరాల బలహీనత, నరాల వీక్నెస్ అనేటువంటి సమస్య ఎందుకు వస్తుందంటే మన నరాల కణాల్లో కానీ యాక్చువల్ టోటల్ సెల్స్లో మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి భాగాలు ఉంటాయమ్మా. ఈ మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి భాగాలు సరిగ్గా పనిచేయకపోయినా, లేకపోతే మైటోకాండ్రియాలు సరిగ్గా ఆ కణంలో లేకపోయినా బలహీనత, నీరసం, నిస్త్రాణ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం సహజసిద్ధంగా మనకు దొరికేటువంటి పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మన దేహానికి శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి ఆ భాగాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ మైటోకాండ్రియా అనేటువంటి ఇవి కూడా సమర్థవంతంగా పనిచేసేటట్టు, చాలా చలాకీగా, చురుకుగా పనిచేసేటట్టు చేసేటువంటి శక్తి ఈ యొక్క ఔషధాలు ఉంటుందన్నమాట. కాబట్టి ఏమంటే ఎప్పుడైతే మైటోకాండ్రియా యాక్టివేట్ అయ్యి సమర్థవంతంగా పనిచేస్తుందో మనకు నీరసం, నిస్త్రాణ, బలహీనత తగ్గిపోతుంది. దీనికో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను అశ్వగంధ అని చెప్పాను. ఈ అశ్వగంధలో గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచేందుకు, మైటోకాండ్రియాను మరింత సమర్థవంతంగా స్టిమ్యులేట్ చేసేందుకు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఈ కణ పొర దెబ్బతింటుంది. ఈ నరాల యొక్క కణ పొర దెబ్బతిన్నప్పుడు మైలిన్ షీత్ అంటారు. ఆ నరాల కణ పొర దెబ్బతిన్నప్పుడు కూడా ఈ నీరసము, నిస్త్రాణ, బలహీనత, కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అన్నమాట. అటువంటి మైలిన్ షీత్ డ్యామేజ్ కాకుండా ఉన్నటువంటి మైలిన్ షీత్ను కాపాడేందుకు, మైలిన్ షీత్ మళ్ళీ కూడా కొత్తగా తయారేందుకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫార్ములా అంతా సహకరిస్తుంది అనమాట. అదేవిధంగా బాదం పప్పులో అనేక రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, విటమిన్ ఈ ఉంది, ఫైబర్ ఉంది, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శక్తినిచ్చేందుకు ఉపయోగపడతాయి. ఇదే పద్ధతిలో పిస్తా పప్పులో కూడా ఇదే పద్ధతిలో ఔషధాలు ఇంచుమించున్నాయి. ఇంకోటి ఏంటంటే పిస్తా పప్పు యొక్క మరొక ప్రత్యేకత సహజ సిద్ధంగానే మనకు నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థం సహజ సిద్ధంగానే ఉంటుందమ్మా. సో ఆ పిస్తా పప్పు ఉన్నటువంటి ఆ యొక్క ఫార్ములాను మనం తీసుకోవడం వల్ల ఏంటంటే చక్కటి నిద్ర కూడా మన సొంతం అవుతుంది. సో ఎప్పుడైతే నరాల బలహీనతుండి ఉన్నప్పుడు కొంతమందికి ఏమంటే మానసిక ఆందోళన, అలజడి వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోయేసరికి ఆ యొక్క ప్రభావం కూడా నరాల మీద పడేసేసి మరింత బలహీనతకు లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఇది పరిగడుపున తీసుకోవచ్చు అంటారా? ఆఫ్టర్ లంచ్ తర్వాత, లేదు అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా తీసుకోవచ్చు? ఎప్పుడైనా తీసుకోవచ్చు. పరిగడుపున తీసుకుంటే రిజల్ట్స్ చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎన్ని డేస్ వరకు అలా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయంట? ఒక రెగ్యులర్గా ఒక 3 months వాడేసేసి మళ్ళీ ఒక 2-3 months గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుతుంటే జీవితాంతం ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయమ్మా. అంటే 3 months గ్యాప్ ఇవ్వాలంటారా? ఇవ్వాలమ్మా. ఎందుకు ఇవ్వాలంటారు? ఎందుకంటే ఒకే ఔషధము బాడీకి అలవాటు పడిపోయినప్పుడు, మరి బాడీ అదే పద్ధతిలో అలవాటు పడినప్పుడు ఒక్కొక్కసారి అదే ఔషధ గుణాన్ని బాడీ రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్నాళ్ళు ఇచ్చేస్తే బాడీ, ఎందుకంటే యోగక్షేమం శరీరస్య స్వభావతః పరికల్పిత. సో బాడీ తనకు తానే యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటుందమ్మా. దానికి మనం సపోర్ట్ ఇవ్వడం అంటే ఇట్లా సహజ సిద్ధంగా మనకు దొరికేటువంటి ఆహార పదార్థాలు ఇలాంటి వాటితో బాడీకి మనం సపోర్ట్ ఇవ్వగలుగుతున్నా న్యాచురల్గానే రెక్టిఫై చేసుకుంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా మనం రోజు మెడిసిన్ వాడుకుంటుంటే అది ఇంకా బాడీ తనకు తాను స్వతంత్రంగా రికవర్ అయ్యేటువంటి శక్తిని కోల్పోతుందమ్మా. అలా కాకుండా 3 మాసాలు గ్యాప్ ఇస్తూ వాడుకుంటుంటే మంచిదమ్మా. సార్ నిజంగా ఫైనల్గా అయితే మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకి నరాల వీక్నెస్ సమస్య ఉన్న వాళ్ళకైతే చాలా చక్కటి రెమెడీ అయితే చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మీరు చెప్పిన రెమెడీస్ అయితే బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకు కావచ్చు, చూసే ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.